నెక్స్ట్ ఇయర్ కూడా మీ అంటలోనే మళ్ళీ మనం పనిచేయాలి. మెట్ సార్ సార్ కుమార్ ఫోన్ చేసి అప్పుడు 324 చేసి 100% కలెక్షన్ చేసి, సో అందుకే మనం తొందరపడకుండా మొన్న యాక్చువల్లీ 3 lakhs డ్యూ ఇచ్చిందని నేను ఆపిన. సో అది నిన్న మనకు కరెక్ట్గా రెక్టిఫికేషన్ అయింది కాబట్టి నిన్న మనకు అక్కడికి వెళ్ళి మెసేజ్ కూడా వచ్చింది కాబట్టి నిన్న చేసుకున్నాం. సో దీనికి మీ అందరికీ హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే అంత ఈజీగా ఎటువంటి ఘర్షణ లేకుండా మన యొక్క సిటిజన్స్ ఎవరున్నారో ప్రాపర్ ట్యాక్స్ హోల్డర్స్ కానివ్వండి, కమర్షియల్ ఎస్టాబ్లిష్ హోల్డర్స్ వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా, దాదాపు ఇబ్బంది పెట్టలేము, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని హరాస్మెంట్ చేయకుండా గాంధేయ పద్ధతిలో శాంతి మార్గంలో సాధించారు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వెహికల్ పెడతారు, అటాచ్మెంట్ చేస్తారు, హోటల్స్ వాళ్ళ యొక్క ప్రాపర్టీ సీజ్ చేయడం జరుగుతుంది, ఈవెన్ దో రెడ్ నోటీస్ ఇచ్చి అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కాకుండా వెరీ స్మూత్ మేనర్లో వెరీ కాంప్రహెన్సివ్గా ఒక మంచి పద్ధతిలో మన యొక్క టార్గెట్ని అచీవ్ చేసినాం. సో దీంట్లో చాలామంది పాత్ర ఉంది. వెల్కమ్ టు చైర్మన్. సో ఎక్కడ ఉన్నా ఫోన్ చేయడం, మొబైలైజ్ చేయడం, సార్ నాకు మెసేజ్ పెట్టండి, సాయంత్రం పొద్దున సార్ మీరు మెసేజ్ పెట్టండి అంటే దాన్ని ఫాలో అప్ చేయడం, అంటే మనకు కూడా గైడెన్స్ చేసే అధికారి మనకు మన ఆరో గారు ఉండడం కూడా నేను ఎంత ఏవైతే డైరెక్షన్స్ ఇచ్చారో తూచా తప్పకుండా నాకంటే ఎక్కువగా వాళ్ళు ముందస్తుగా ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేస్తే బాగుంటుంది సార్, మీటింగ్ పెట్టాలా అని అన్నీ చెప్పారు. సో వీరికి కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, సో ఫస్ట్ మా తరఫున మీకు చిన్నది ఫస్ట్ మనం రావడం మీ టెన్యూర్లో ఈ యొక్క ఫస్ట్ మీరు వచ్చి 1 month ఇంకా రేపటికి అయిపోయింది. ఇక 1 month లోపు మా యొక్క తొలి గిఫ్ట్ ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించి మన జమ్మికుంట మున్సిపాలిటీకి అది చైర్మన్గా మీ అందరూ, ఎందుకంటే ఇప్పుడు యూఆర్ ది అవర్ లీడర్, బోత్ ఆఫ్ అస్ మేకర్స్ అవర్ మున్సిపాలిటీ పాలకవర్గాన్ని అంతటి కూడా సమిష్టిగా వాళ్ళ సహకారంతో గౌరవ చైర్పర్సన్ గారి విజన్స్ ఈయనకున్న విజన్ని నా విజన్ని కలుపుకొని మనకు మున్సిపాలిటీని మంచి పేరు తీసుకోవడానికి మీరు కృషి చేయాలి. మేము జస్ట్ డైరెక్షన్స్ మాత్రం ఇస్తాం. చైర్మన్ గారిని ఇక్కడ కూర్చొని చెప్తున్నాం కానీ ఫీల్డ్ మీద పోయేది మీరు. సో దయచేసి మీరు ఇంతకంటే ఎక్కువ బలతో రేపటి నుంచి పనిచేయాలి అని నేను కోరుకుంటున్నాను. చైర్మన్ సార్ తరఫున, నా తరఫున,
మన డెడికేషన్తో పనిచేయాలా, ప్రజలకు ఇంకా సేవలు అందిస్తే రేపు ఇంకా మనం ఇప్పుడు ఎంత ముందు మార్చ్ 16కు మనం 100% ఈసారి 11కైనా నెక్స్ట్ ఫిబ్రవరి కావచ్చు. సో ఆ అవకాశం కూడా వస్తుంది. సో దయచేసి మనకు సహకరించి మన గౌరవ చైర్పర్సన్ గారికి మంచి పేరు తీసుకొచ్చి ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఆయన అభివృద్ధి చుట్టూ మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇంకా పైకి ఆయన ఫ్యూచర్లో అనేక ఉన్నత పదవులు ఆదరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఇప్పుడు నేనెంతలో మన ఆరో రాజరెడ్డి గారు, సో ఎక్కడ ఉన్న ఫోన్ దేంట్లోనైనా ఒక మార్క్ ఉంటుంది కదా మీరు అది ఉండాలి, మనకు అక్కడ గుర్తింపు ఉండాలంటే మనం పని చేయాలి. ఇదే నేను అందుకే ఉంటాను మళ్ళీ ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత నూతన ఉత్తేజం తీసుకురావడానికి కారకులైనటువంటి గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారికి నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలోనే ఆస్తి పన్నులు కానీ ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్లో 100% పూర్తి చేసినటువంటి మున్సిపాలిటీగా గతంలో కూడా ఒకసారి, ఇప్పుడు మరొకసారి. నిన్న సాయంత్రం నేను అది వాట్సాప్లో చూడగానే చాలా సంతోషపడ్డా. అప్పుడే వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి నా యొక్క సంతోషాన్ని వారితో పంచుకోవడం జరిగింది. ఇప్పటివరకు కమిషనర్ గారు చెప్పింది, మీరందరు కష్టపడితేనే ఈరోజు మున్సిపాలిటీకి రాష్ట్రంలో ఇంత మంచి పేరు. ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక వాట్సాప్ స్టేటస్ మనం పెడితే 24 hours, అంటే ఆ స్థాయి అధికారి ఈరోజు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారిని పేరుతోటి మరి పెట్టిందంటే మీ అందరి మంచి పనితనం వల్ల టైమ్స్ ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ని 100% మీరు తీసుకున్నారు కనుక ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరగడం జరుగుతుంది. ఇదే సక్సెస్ మీట్ని ముందున్న రోజులలో కూడా, రానున్న రోజులలో కూడా కుటుంబం పెద్ద బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అనడానికి కారణము మన మున్సిపల్ కమిషనర్ గారు. సరే, నేను వారి గురించి ఇంకేమైనా చెప్పినా బాగా, అంటే ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ కూడా నాకు లోపల ఇంకా చాలా చెప్పాలని ఉంది. సరే, కమిషనర్ గారికి నిన్న సాయంత్రము మీతో పంచుకున్నటువంటి ఆ సంతోషం కన్నా ఇంకా లోపల నాకు చాలా ఆనందం ఉంది. మీరు సుదీర్ఘంగా ఈ మున్సిపాలిటీలో ఇంకో 2 సంవత్సరం కాలాల పాటు ఇక్కడే ఉండి మీలాంటి సేవలు కనుక ఉంటే ఇలాంటి అచీవ్మెంట్లు చాలా కూడా చేసుకుంటాము. ఈరోజు కుటుంబ పెద్దగా మీరు మంచిగా ఉండడం వల్లే ఈరోజు కుటుంబం అంతా కూడా ఇంత కష్టపడి మంచి పేరు తీసుకురావడానికి మనకందరికీ ఈరోజు ఒక మంచి అచీవ్ గోల్ అయినాం. అలాగే ఈరోజు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ వెళ్ళేటప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి స్పందన కానీ, ఇవాళ కడతాం, రేపు కడతాం, ఎల్లుండి కడతాం, అవన్నిటిని కూడా మీరు ఎప్పటికప్పుడు వారు చెప్పిన అన్ని వినుకుంటూ సరే